అమ్మమ్మ వాళ్ళ ఊరు జాతరకు వెళ్ళాం కదండి. ఇంకా జాతరలో నేను అమ్మవారికి చీర అయితే పెడతానని దండం పెట్టుకున్నాను. ఇంకా బాపనమ్మ తల్లికి పసుపు కుంకుమ చీర జాకెట్ గాజులు అవి పెట్టి అమ్మవారిని దర్శనం చేసుకుని ఆలయ ప్రాంగణం అంతా ఒకసారి తిరిగి చూసి ఇంకా మేము ఇంటికైతే బయలుదేరిపోయాం. ఆలయాన్ని అయితే అప్పుడే డెకరేషన్ చేస్తున్నారు. ఇంకా షాప్స్ అవి పెట్టడానికి అవన్నీ సర్దుకుంటున్నారు. మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో బాపరమ్మ తల్లి జాతర ఏ విధంగా జరుగుతుందనేది నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. మా కజిన్ సిస్టర్ అయితే వీడియో పంపింది. ఇంకా మేము ఉండమన్నారు కానీ వెళ్ళిపోతామని చెప్పాం. ఇంకా తాతయ్య గారు అప్పుడే పొలం నుంచి వచ్చి భోజనం చేసి ఒక పావు గంట రెస్ట్ తీసుకున్నారు. ఇంకా మేము వెళ్ళిపోతామని చెప్పి మా కోసం అయితే మామిడికాయలు కోయడానికి తోటకు వెళ్ళారు. ఇంకా వచ్చేటప్పటికి ఇంకా లేట్ అవుతుందని మేమే తోటలోకి వెళ్ళాం. ఇంకా కార్ లోపలికి వెళ్దామని చెప్పి మేము నడుచుకుని వెళ్తున్నాం. ఇలా వెళ్తుంటే వేరే వారి తోటలో మామిడికాయలు అవి చెట్టుకి బాగా కాసి కనిపిస్తే ఫొటోస్ దిగడానికి అయితే వెళ్ళాను. వేరే వాళ్ళ తోట చూస్తే తిడతారు అని మా మణికంఠ అయితే అంటున్నాడు. ఇంకా అక్కడి నుంచి మా తోటలోకి అయితే వచ్చేసాం. మా కోసం అయితే తాతయ్య గారు మామిడికాయలు అయితే కోసించారు. అసలు కంటే కొసను ముద్ద అంటారు కదా, ఇదేనేమో. అంత మండు టెండలో కూడా మా కోసం అయితే మామిడికాయలు కోసి ఉంచారు. ఇంకా మేము అవన్నీ తీసుకుని మా హస్బెండ్ మనకంటే అయితే కార్ దాకా తీసుకొచ్చేసారు. ఇంకా అవి కార్లో అయితే పెట్టి మేమైతే ఇంటికి బయలుదేరుతున్నాం. మా అమ్మ వాళ్ళ ఊరు నుంచి పోలవరం ప్రాజెక్టు వాటర్ అయితే వెళ్తుంది. ఆ వంతెన అయితే ఇది. ఇంక ఇంటికైతే బయలుదేరిపోయాం.